మాన్సూన్ సెషన్స్ కు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ. వరుసగా పాదయాత్రలు చేస్తూ ప్రతిపక్ష నేతగా మెచ్యూర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. హాలిడే బాయ్ గా బీజేపీ అటాక్ చేస్తున్న తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు యువనేత. ల్యాండ్ బిల్పై రైతులను చైతన్యం చేసేందుకు రాజస్థాన్లో పర్యటించారు యువనేత. తిననివ్వనంటున్న ప్రధాని వరుస కుంభకోణాలపై నోరు మెదపట్లేదు ఏంటని ప్రశ్నించారు. భూసేకరణ బిల్లుపై రైతుల్ని చైతన్యం చేసేందుకు రాహుల్ వరుసగా పాదయాత్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజస్థాన్లో ఆయన పర్యటించారు. కొత్వాలి, అమర్ సింఘ్వాలా అనే గ్రామాల మధ్య 8 కిలోమీటర్లు పాదయాత్రలో పాల్గొన్నారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, గురుదాస్ కామత్ లాంటి నేతలు రాహుల్ వెంట నడిచారు. రాహుల్ పాదయాత్రకు రైతుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. కొత్వాలీలో కర్షకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంచు భూమిని కూడా ఆక్రమించకుండా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తిననివ్వనన్న ప్రధాని వ్యాపం స్కామ్, లలిత్ మోడీ ఆరోపణలపై ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. సూటు బూటు సర్కారు రైతులను పట్టించుకోవట్లేదని విమర్శించారు. నరేంద్ర మోదీ जी ने कहा था कि ना मैं खाऊंगा ना मैं खाने दूंगा और यहाँ राजस्थान में अलग अलग तरीकों से खाना खाया जा रहा है. एक तो सीधा चीफ मिनिस्टर के लेवल पर भ्रष्टाचार है, वो सब मालूम है आपको. मोदी की उधर भी सरकार है, इधर भी सरकार है. कांग्रेस पार्टी सिर्फ राजस्थान में नहीं बाकी हिंदुस्तान में बीजेपी से एनडीए सरकार से लड़ेगी और हम उनको 1 इंच जमीन नहीं देंगे. రాహుల్ పాదయాత్రపై బీజేపీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. హాలిడే బాయ్ కి రైతుల సమస్యలు ఏం తెలుసని ఎద్దేవా చేసింది కమలం పార్టీ. Rahul Gandhi spends 24 days a month abroad, holidaying in exotic locations in the country, in the world. Rahul Gandhi knows nothing about poor or poverty or their concerns. Prime Minister Narendra Modi ji had devoted his life for the welfare of the poor, be it Skill India, be it Digital India. He's always focused on reaching out to the poor. And Rahul Gandhi and his party, for 10 years, they only gave scam India to this country. ల్యాండ్ బిల్లుపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు కాంగ్రెస్ యువనేత. ఇంతకు ముందు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో సాగిన ఆయన యాత్ర ఇప్పుడు రాజస్థాన్ వరకు సాగింది. ఈ నెల 24న ఏపీ అనంత జిల్లాలో పర్యటిస్తారు. మొత్తానికి రాహుల్ పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. బలపడేందుకు ఇదే ఛాన్స్ అనుకుంటోంది హస్తం పార్టీ.